చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, మహాభారతంలో శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజున అర్జునుడికి మాత్రమే భగవద్గీత ఎందుకు చెప్పారు? అసలాయనకి యుద్ధం జరుగుతుంది అని తెలుసు. అలాంటప్పుడు ముందే ఇవన్నీ జరగక ముందే దుర్యోధనుడిని, ధృతరాష్ట్రుడిని, శకుని, దుష్ట చతుష్టయం కర్ణుడిని, అలాగే పాండవులని వీళ్ళందరినీ కూర్చోపెట్టి భగవద్గీత చెప్పుంటే వీళ్ళు మారేవాళ్ళేమో, కురుక్షేత్రం జరగకుండా అంతమంది చనిపోకుండా ఉండేవాళ్ళేమో, ఎందుకు శ్రీకృష్ణుడు పక్షపాతంగా వ్యవహరించాడు హ్మ్. అని అడుగుతూ ఉంటారు. ఓకే. ఒకటేంటి అంటే ఇప్పుడు నార్మల్‌గా మనం రీసెంట్ కొన్ని డేస్ నుంచి బంద్ చేసిర్రు గానీ, అంతకుముందు ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే భగవద్గీత పెట్టేవాళ్ళు. అవును. చనిపోయినప్పుడు ఖచ్చితంగా భగవద్గీత పెడతారు. నిజంగా చనిపోయాక భగవద్గీత పెట్టేదుంటే, ఆ! మీరు చెప్పినట్టు కురుక్షేత్ర యుద్ధంలో శవాలని ముందేసుకొని పాండవులకి చెప్పేవాడు. ఆ! అంతే కదా! అవును. కానీ జ్ఞానం అనేది బ్రతికుండగా వచ్చే జ్ఞానమే మోక్షం. ఆ జ్ఞానం 700 శ్లోకాల్లో మనకిచ్చారు శ్రీకృష్ణుడు. వచ్చేది కలియుగం గాబట్టి అర్జునుడిని సెంటర్‌లాగా పెట్టుకొని ప్రపంచానికి ఇచ్చాడన్నట్టు భగవద్గీత. ఈ భగవద్గీతలో ఉండే జ్ఞానం ఇప్పటిది గాదు. శ్రీకృష్ణుడు సూర్యుడికి చెప్తే, ఆ! సూర్యుడు మనువుకి చెప్తే, మనువు ఇక్ష్వాకుకి చెప్తే అలా కంటిన్యూ అయిన జ్ఞానం అది అక్కడ వాళ్ళ వరకే వచ్చింది. హ్మ్. కానీ ప్రపంచానికి హ్మ్. చెప్పాను కదా! వచ్చింది కలియుగం. హ్మ్. బుద్ధి క్షీణిస్తా ఉంటది. ఉపనిషత్తులు చదివే ఓపిక, తీరిక ఎవ్వడికి ఉండదు. ఉన్న హ్మ్. ఒక్క వేదాన్నే వ్యాసుడు 4గా విభజించారన్నట్టు. అవును. అలాంటప్పుడు ఇంత జ్ఞానాన్ని 700 శ్లోకాల్లో మనకిచ్చారు. అర్జునుడిని సెంటర్‌లాగా పెట్టుకొని. హ్మ్. ఎందుకు అనంటే మిగతా వాళ్ళందరూ యుద్ధానికి రెడీగున్నారు. హ్మ్. వాళ్ళు ఎందుకు యుద్ధం చేస్తున్నారో తెలుసు. హ్మ్. ఏం కావాలో తెలుసు. ఏం కోల్పోయినారో తెలుసు. ఇంకా హ్మ్. ఏం కోల్పోవద్దో కూడా వాళ్ళకి తెలుసు. హ్మ్. కానీ అర్జునుడికి కూడా అవన్నీ తెలుసు. హ్మ్. కానీ అక్కడికెళ్ళేటప్పటికి అన్నలు కనిపించారు, తాతలు కనిపించారు, ఫ్రెండ్స్ ఇంతమంది కనిపించారు. సంశయంలో పడ్డాడు. అవును. క్లారిటీ ఉన్నోడికి మనం జ్ఞానం ఇస్తే ఏం ఉపయోగం? మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. నాకు తెలుసులే అంటావు. అంతే కదా! అంతే అంటావు. అదే సంశయంలో పడ్డవాడికి మనం జ్ఞానం ఇస్తే, వాడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలానే ఉపయోగించుకుంటాడు. హ్మ్. కాబట్టి ఎప్పుడు జ్ఞానం అవసరం అప్పుడు మాత్రమే మన వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఎవడికి జ్ఞానం ఇయ్యాలో వాడికి మాత్రమే ఇచ్చేవాళ్ళు తప్ప, ట్యూషన్స్ లాగా పెట్టేసుకొని డబ్బులు సంపాదించుకోవడానికి ఎవరికి పడితే వాళ్ళకి జ్ఞానం ఇచ్చేవాళ్ళు కాదు. హ్మ్. కదా! సో, అలానే అర్జునుడు సంశయంలో పడ్డాడు. సంశయంలో పడ్డవాడు పరిప్రశ్న చేస్తాడు. ఈగో ఉన్నవాడు క్వెషన్ మాత్రమే చేస్తాడు. భగవద్గీతలో శ్లోకం ఉంటది. తద్విద్ధి ప్రతిపాతేన పరిప్రశ్నేన సేవయా అని. హ్మ్. ఇక్కడ పరిప్రశ్న అని ఉంది. ప్రశ్న అని మాత్రం వ్యాసుడు రాసి వదిలేయొచ్చు. కానీ హ్మ్. పరి అని ఎందుకు యాడ్ చేశారు ముందు? భక్తితో క్వెషన్ చేయడం పరిప్రశ్న. రామాయణం వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో మొదటి శ్లోకం కూడా నారద మహర్షి వాల్మీకి ఆశ్రమంలో వచ్చి కూర్చున్నప్పుడు వాల్మీకి మహర్షి అడుగుతారు. హ్మ్. పరిప్రశ్న చేస్తారు. హ్మ్. అందులో కూడా నారదం పరిప్రపచ్చ అని ఉంటది మీరు చూస్తే హ్మ్. ఫస్ట్ శ్లోకంలో. హ్మ్. సో, ప్రతీది పరిప్రశ్న రూపంలో వచ్చినప్పుడు మాత్రమే జ్ఞానం అనేది మనకి బయటికెళ్తది. ఉపనిషత్తులు గూడా ప్రశ్న జవాబు రూపంలోనే వచ్చాయి. రామాయణం అలానే. శుకబ్రహ్మ హ్మ్. భాగవతం చెప్పినప్పుడు హ్మ్. పరిప్రశ్న చేసే శిష్యుడున్నాడని జెప్పి ఎందుకంటే ఆయన 7 రోజుల్లో చనిపోతాడు. నేను అవును. మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే నాకు ఏ జ్ఞానం అయితే కావాలో ఆ జ్ఞానం ఎవరిస్తారా అని వెయిట్ చేస్తాడు. అవును. 10 నిమిషాలు గూడా ఎక్కడ వెయిట్ చేయని శుకబ్రహ్మ అంటే ఒక దగ్గర 10 నిమిషాలు వెయిట్ చేసి అందరితో రిలేషన్స్ పెరుగుతాయి. రిలేషన్స్ పెరిగితే ఎమోషన్స్ పెరుగుతాయి. ఎమోషన్స్ పెరిగితే మళ్ళీ నేను మోక్ష సాధనకి దూరం అవ్వాల్సొస్తదని జెప్పి ఆయన ఇక్కడ 10 నిమిషాలు ఉండరు. కరెక్ట్. అలాంటతను ఈయనే ఆరతి జూసి ఆ! వారం రోజులు పొద్దున రాత్రి అనేది చూడకుండా శ్రీమద్ భాగవతం చెప్పిర్రు. అవును. అలానే ఇక్కడ పరిప్రశ్న చేసే సిట్యుయేషన్‌లో అర్జునుడు ఉన్నాడు. సంశయంలో పడ్డాడు. ఆ! ఇప్పుడు ఇతనికి జ్ఞానం ఇయ్యాలి. ఇతని ద్వారా ప్రపంచానికి జ్ఞానం ఇయ్యాలి కాబట్టి భగవద్గీత అర్జునుడిని ఉద్దేశించి చెప్పిరన్నట్టు. హ్మ్. అర్జునుడికి మాత్రమే కాదు. అందరికీ చెప్పింది అది గీత. అందుకే ప్రపంచవ్యాప్తంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కరెక్టే. కానీ శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత అదే దుర్యోధనుడికి, ధృతరాష్ట్రుడికి కూడా చెప్పొచ్చు కదా! అని మన వాళ్ళ చెప్పొచ్చు. ప్రశ్నలుంటాయి కదా! హ్యాపీగా చెప్పొచ్చు. ఆ! అవన్నీ చేశాకే కదా! కురుక్షేత్రం వరకొచ్చింది. వాళ్ళు అక్కడే మాట వినుంటే ఆ! కురుక్షేత్రం రాకపోవు. రైట్. కదా! ఇంకొకటి ఆ! వీళ్ళెలాంటి వాళ్ళంటే వీళ్ళ నాన్న ఉంటారు కదా! ధృతరాష్ట్రుడు. అవును. ఆయనకి 5 నిమిషాలు కళ్ళిచ్చి విశ్వరూప దర్శనమే ఇచ్చిర్రు. చూపిస్తారు. అవును. ఎందుకిచ్చారు తెలుసా? విదురుడు విదురుడిని ఎవ్రీ డే పిలిచి, ఆ! "విదుర నాకేదైనా మంచి మాటలు చెప్పని" ధృతరాష్ట్రుడు అడిగేవాడు ప్రతిరోజు. ఆ! విదురుడొచ్చేవారు. గలీజ్‌గా యేసుకునేవాళ్ళు. "అరే! నువ్వు ఇది జేస్తున్నావు, అది జేస్తున్నావు తప్పురా. వాళ్ళకేం కావాలో అవి ఇవ్వు" అని ప్రతిరోజు జ్ఞానం ఇచ్చేవాడు అవును. విదురుడు. అవును. ఇదంతా వినేవాడు. హ్మ్. విన్నాక పడుకునే ముందు ఒక మాట మాట్లాడేవాడు. హ్మ్. "నువ్వు చెప్పేదంతా వినడానికి బావుంది. కానీ పాటించడానికి నా మనసు ఒప్పుకోవట్లేదని." సో, ఇవన్నీ అట్‌లీస్ట్ విన్నాడు గాబట్టి అంటే వాడు పాటించాడా లేదా సెకండరీ. కానీ విన్నాడు గాబట్టి ఆయనకి విశ్వరూప దర్శనం ఇచ్చిర్రు హ్మ్. శ్రీకృష్ణుడు. హ్మ్.
అలా తండ్రే ఇలా ఉంటే ఉమ్, కొడుకులు ఎలా ఉంటారు? అలానే ఉన్నారు కదా వాళ్ళు. సో వాళ్ళకి జ్ఞానం లేక కాదు, ఉంది. కానీ దుర్యోధనుడు కూడా ఎలా అంటే అన్నీ వింటాడు. ఉమ్, అన్నీ బాగున్నాయి అనిపిస్తది. కానీ ఉమ్, పాటించే బుద్ధి కాదు. అందుకే వాళ్ళకి జ్ఞానం ఇచ్చినా వేస్ట్. ఉమ్, యుద్ధం కోరుకుంది వాళ్ళు. ఉమ్, సంశయంలో పడ్డది అర్జునుడు. ఉమ్, బాధపడ్డది పాండవులు. ఉమ్. మిగతా నలుగురు కూడా యుద్ధం చేయడానికి రెడీగానే ఉన్నారు. వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ఈయనకి క్లారిటీ లేదు కాబట్టి ఈయనకి మాత్రమే ఇచ్చిరన్నట్టు. ఓకే.